రాజమండ్రిలో కల్తీ పాల ఘటనతో అధికారులు తనిఖీలు చేపట్టారు. విజయనగరం పట్టణం రాజీవ్ నగర్ కాలనీలో పాల కేంద్రం దగ్గర ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టి శాంపిల్స్ సేకరించారు. ఈ శాంపిల్స్ ని నాచారం పంపుతామని, నివేదిక అనంతరం తదుపరి చర్యలు చేపడతామంటున్న ఫుడ్ సేఫ్టీ అధికారి నాగుల్ మీరాతో మా ప్రతినిధి నాగేంద్ర ప్రసాద్ ఫేస్ టు ఫేస్. నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు అప్రమత్తమైనటువంటి పరిస్థితి. ప్రస్తుతం మన విజయనగరం పట్టణం రాజీవ్ నగర్ కాలనీలో ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఒక పాల కేంద్రానికి ఫుడ్ సేఫ్టీ అధికారి నాగుల మీరగా తనిఖీ చేస్తున్నటువంటి పరిస్థితి. అసలు తనిఖీ ఏం చేస్తారు, ఏ విధంగా దీని తర్వాత పాల తాలూకా క్వాలిటీ కానీ ఏముందని పరిస్థితుల వివరాలు అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం మనం ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్, ప్రధానంగా ఈరోజు ఏ అంశం అంటే పాలు ఎన్ని రకాల పాలు గురించి ఇంకేమైనా పరిశీలన చేశారా, లేకపోతే పన్నీర్ ఎలాంటివైనా పరిశీలించారా, ఏం చేశారు? మాపై ఉన్నత అధికారులు ఆదేశానుసారంగా ఈరోజు అన్ని పాల కేంద్రాలు, లూజ్ పాలు, రైతులు అమ్మేటువంటి పాలలు, ఇంటింటికి తిరిగిపోయి పోసేటువంటి పాలు అన్నీ కూడాను తనిఖీ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా రఘుమండలో 2 శాంపిల్స్ ఆవు పాలు తీయటం జరిగింది. ఈ ఆవు పాలు 1/2 లీటర్ చొప్పున 4 అర్ధలు 2 లీటర్లు తీసుకొని అందులో ఫార్మాలిన్ కలిపేసేసి సాయంత్రం కల్లా మేము పోస్ట్ ఆఫీస్కి వేయడం జరుగుతుంది. అది నాచారం ల్యాబొరేటరీకి మా పై ఉన్నతాధికారులు ఏ ల్యాబొరేటరీకి పంపిస్తామంటే ఆ ల్యాబొరేటరీకి పంపించి 15 రోజుల్లో దీని రిజల్ట్ కనుక వచ్చే పని అయితే వీరిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళు పాలల్లో కల్తీ కలుపుతున్నది, నీళ్లు కానుంచి కెమికల్ కలుపుతున్న మాట వాస్తవం. అది ఈ విజయనగరంలో ఇంతవరకు అనేది లేదు. నేను ఈ 7 శాంపిల్స్ గతంలో తీసి ఉన్నాను. అవన్నీ బాగానే వచ్చి ఉన్నాయి. ఈ ప్రాంతంలో అయితే కల్తీ జరగడం లేదు. సాధారణంగా ఎన్ని నెలల గ్యాప్ లో మీరు తనిఖీలు చేస్తున్నారు? నెల తీస్తామండి. మేము నెల తీస్తాము. నెలలో 1 శాంపిల్ పెట్టుకుంటాం. ఇది పాలు 1 శాంపిల్ పెట్టుకుంటాం, నూనె 1 పెట్టుకుంటాం, డాల్ పెట్టుకుంటాము. అయితే ఏంటంటే నిఘా మాత్రం 24 అవర్స్ ఉంటుంది. మేము అడుగుతుంటాం ఎక్కడెక్కడి నుంచి ఏమైనా కల్తీ కలుపుతుందా, ఏందా లేదా అనేది. నేను ఒంగోలు నుంచి వచ్చాను. ఒంగోలులో ఆ పరిసర ప్రాంతాల్లో కల్తీ ఎక్కువగా జరుగుతుంది కాబట్టి దీని ప్రకారంగా నేను ఇక్కడ కూడా విచారించడం జరిగింది. మరి మీరు తనిఖీ చేసిన కల్తీ చేతులు బయటపడిన పరిస్థితి మిల్క్ ఇంతవరకు ఏం దొరకలేదు. దొరికినట్టయితే కఠిన శిక్షకి రిఫర్ చేయడం జరిగేది. ఇంతవరకు ఈ విజయనగరంలో మాత్రం దొరకలేదు. అంటే కల్తీ జరిగిన నేపథ్యం అంటే ఎటువంటి శిక్ష ఉండే అవకాశం ఉంటుంది? కేసీఆర్ నమోదు చేస్తారు, ఏం చేస్తారు? 6 నెలలు జైలు శిక్ష వేస్తారు. ఇప్పుడు అటెంప్ట్ మర్డర్ కేసు వేస్తున్నారు తెలంగాణలో. కల్తీ కనుక జరిగే పని అయితే వస్తువుపై అటెంప్ట్ మర్డర్ కేసు పెడుతున్నారు. సో దీనికి 2 నెలల నుంచి సంవత్సరం వరకు కఠిన కారాగార శిక్ష విధించడం జరుగుతుంది. ₹1,00,000 వరకు పెనాల్టీ చేస్తుంది. సార్, ఇప్పుడు పట్టణంలో ఎన్ని పాల కేంద్రాలు ఉన్నాయి? అటువంటి వివరాలు ఏమైనా మీ దగ్గర ఉన్నాయి? మామూలు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తుంటారు? ఆకస్మికంగా తనిఖీలు చేస్తుంటామండి. దాదాపు ఏంటంటే 10 ఉంటాయి. అటు ఇటుగా ఏంటంటే 10 ఉంటాయి. ఎక్కువగా ఏంటంటే రైతులు నుంచి సేకరించి ఎక్కువగా వాళ్లే వేరే అతను డీలర్లు తీసుకొని వచ్చి పోస్తుంటారు. ఎక్కువగా ఏంది పాల కేంద్రం ఒక గంట స్తంభం దగ్గర ఒకటి ఉంది, తర్వాత 3 లాంతర్ల దగ్గర ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. మొత్తం కలిపితే ఒక 4-5 సెంట్రల్స్ మాత్రం పక్కాగా ఉంటాయి. వీటి మీద మాత్రం కన్నేయటం జరుగుతుంది. ప్రతిసారి నేను ప్రతిరోజు కూడా 2 రోజులకు ఒకసారి అయినా సరే కంపల్సరీగా ఎక్కడైనా కలుస్తున్నాయా లేదా. ఎందుకంటే ₹10 ఇప్పుడు నీటి కంటే ఎక్కువగా ఖరీదు గల పెట్టి కొనేటువంటి ఈ యొక్క పదార్థం పాలు. ఈ పాలని కల్తీ చేయడం అనేది ఇది తప్పు. ఈ చిన్నపిల్లలకి మీద ప్రభావం ఉంటుంది. ఈ చిన్నపిల్లలు, ముసలివాడు తాగేటువంటి ఆహార పదార్థం కాబట్టి వాటి మీద కఠిన చర్యలు తీసుకుంటాము. మరి ఇప్పుడు ఈ జిల్లా వ్యాప్తంగా కూడా చూడాల్సిన పరిస్థితి కదా, దీనికి సంబంధించి నియంత్రణ ఎవరు చూస్తున్నారు సార్? ఎలా జరుగుతుంది? మా జిల్లా అధికారి ఈశ్వరి మేడం గారు మా మీద తనిఖీ చేస్తుంటారు. మేము 13 మండలాలకి తనిఖీ ఎప్పుడు చేస్తూనే ఉంటుంటాం. మేము చీపురిపల్లిలో కానీ, విశాఖ డైరీలో కానీ తీయడం జరిగింది. ఒక పెరుగు మాత్రం ఒక కేసు వచ్చింది. ఈ 3 సంవత్సరాల్లో, నేను 3 సంవత్సరాలు అయింది వచ్చి, పెరుగు కేసు మాత్రం యాక్సెప్ట్ చేయడం జరిగింది. ప్రతి మిల్క్ విషయంలో మాత్రం ఎటువంటి ప్రాబ్లం లేదు.
ఇది మనం చూస్తున్నాం. గతంలో కంటే కూడా ఒక సీరియస్ ఇష్యూగా కూడా అధికారులు పరిగణిస్తున్నటువంటి పరిస్థితి. కఠిన శిక్షలు కూడా పడే అవకాశం ఉన్నటువంటి నేపథ్యం ఉందని కూడా చెప్తున్నారు. ప్రధానంగా ఇప్పుడు మనం చూసినట్టయితే రఘుమండతో పాటు విజయనగరం పట్టణంలో రాజీవ్ నగర్ కాలనీలో కూడా తనిఖీ చేస్తున్నటువంటి పరిస్థితి మనం ఇంతవరకు చూసాం. ఏదైనప్పటికీ కూడా అప్రమత్తంగా ఉన్నాను కూడా చెప్తున్నారు. ఇప్పటివరకు కూడా ఒక పెరుగుకు సంబంధించినటువంటి ఒక కేసు బయటపడిందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మరింత ఉధృతంగా కూడా మేము పాలన పరిశీలన చేసేటువంటి అవకాశం ఉంది. జిల్లా వ్యాప్తంగా కూడా మానిటరింగ్ చేస్తామని చెప్పి కూడా ఇక్కడ మనకి రాగుల మీద గారు చెప్పిన పరిస్థితి మనం ఇంతవరకు చూసాం. కెమెరా మన కిషోర్ తో నాగేంద్ర ప్రసాద్, విజయనగరం.